ఇప్పుడు మనకి అసలు ఏది తెలియాలండి? దేని గురించి మనం తెలుసుకోవాలి? చావు గురించే తెలుసుకుని తీరక తప్పదు. కువైట్ వెళుతున్నాం. కువైట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనం కువైట్ వెళుతున్నాం. అక్కడ ఎలా ఉంటుంది అని ఎవరైనా అడిగారు అనుకో, బాబు నీకు చక్కగా 4 గంటలకు లేపి టీ ఇస్తారు, రాత్రి 1 గంటకు నిన్ను పడుకోబెడతారు, నిద్రపుచ్చుతారు, జోల పడతారు. అంటే 4 నుంచి 1 గంట మధ్యలో ఏం జరుగుతుంది? పని గొడ్డు చాకిరీ చేయాల్సి ఉంటుంది. అమ్మోయ్, నువ్వు అమెరికా వెళ్ళాలి. అమెరికాలో ఎలా ఉంటుంది? నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని, ఓకే, 12 గంటల పాటు నువ్వు పని చేయాల్సి ఉంటుంది. అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది? అక్కడ అదే ఎలా ఉంటుంది? ఇవన్నీ ఆలోచిస్తాం. మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చావు గురించి తెలుసుకున్నావా ఎప్పుడైనా? చావు తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకున్నావా ఎప్పుడైనా? మనకి ఏది అవసరమో దాన్ని వదిలేసింది ఈ ప్రపంచం. ఏది తెలుసుకోవాలో దాని గురించి ఆలోచించట్లేదు. ఏది అశాశ్వతమో దాని గురించి మాత్రం ఆలోచిస్తున్నాం. స్థలం ఒకటి అమ్మకానికి వచ్చిందండి. స్థలం కూడా ఎంత చెబుతున్నాడు? ఏదో అటు ఇటు చేసి 10కి తగ్గకుండా ఉన్నాడు. అదే ఒక 2-3 తక్కువ వచ్చింది, మీరు సర్దుతారేమో. 10 లక్షలు పెట్టి విడుకున్నాడు. శంకుస్థాపనకు వెళ్ళాడండి. అక్కడ హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు 10 లక్షలు పెట్టుకున్న స్థలాన్ని ఏం చేయాలి? వీడిని కప్పెడదాకా ఉపయోగించాలి. నువ్వు కొన్నది ఇక్కడే ఉన్నది, నువ్వు కట్టుకున్నది ఇక్కడే ఉన్నది, నువ్వు కొన్న కారు ఇక్కడ ఉంది, నువ్వు కట్టుకున్న ఇల్లు ఉంది. నువ్వుండవు. ఏది అవసరమో దాని గురించి ఆలోచించక. మళ్ళీ ఒకసారి చదవండి వచ్చిన మరణమును చూడక ఎవడు బ్రతికి ఉండగలడు? ఎవడు తాను సంపాదించుకున్న ప్రతి దానిని అనుభవించగలడు? అందుకే నువ్వు నీ మనసు చావు మీదకు వెళ్ళాలి అంటే నువ్వు చావింటికి వెళ్ళాలి అంటున్నాడు. చావింటికి వెళ్ళలేదా? మార్చురికి వెళ్ళండి ఒకసారి. ఒక్కరి విసిరినట్టు విసురుతారు శవాల్ని, చచ్చిపోయిన వాడిని. ఏంటి ఇదా మన పరిస్థితి అనిపిస్తుంది? మొబైల్ సైట్లో పెట్టండి. ఏంటి ఇదా మన పరిస్థితి అనిపిస్తుంది? ఈ స్థితి కొరక ఎంత కష్టపడుతున్నాం, ఎంత ప్రాకులాడుతున్నాం.